పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అంతే బాగున్నారని ఆశిస్తాను. ఎక్కడుంది సునీత? బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తున్నారు కదా ఎక్కడున్నాను అనేది. మనం ఉన్నాము ఇప్పుడు ఈ విజయవాడలో మున్సిపల్ ఆఫీస్కి ఆపోజిట్లో ఒక చిన్న నర్సరీ. చూడడానికైతే చిన్నదే కనిపిస్తుంది. ఇక్కడ మీకు అన్ని వెరైటీస్ మొక్కలు దొరుకుతాయి. బట్ ఇక్కడ నేను ఈరోజు మీకు చెప్పబోయేది నర్సరీ గురించి కాదు. ఇక్కడ ఒక మేడంని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆవిడ మనకి ల్యాండ్స్కేపింగ్ చేస్తారు. ఇంకా మొక్కల్లో మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా ఆ మేడంని మీరు సంప్రదించవచ్చు, అడగవచ్చు. మీకు కావాల్సిన మొక్క ఇక్కడ కొనుక్కోవచ్చు. నేను నెంబర్ ఇస్తాను మీకు, బట్ నెంబర్ ఇచ్చానని చెప్పి మీరు చిన్న చిన్న విషయాలకి ఫోన్ చేయొద్దండి. ఆవిడ చాలా బిజీగా ఉంటారు. మీకు చాలా అవసరం అనుకుంటే కాంటాక్ట్ చేస్తే ఆవిడ తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతారు. మరి మనం పరిచయం చేసుకుందాం. మేడం అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉందనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మనం ఈ వీడియోలో చూసి చాలా నేర్చుకోబోతున్నాము. మీకు ఎంత హెల్ప్ అవుతుందంటే ఈ వీడియో నేను తప్పనిసరిగా డ్యామ్ షూర్గా చెప్తాను మీకు హెల్ప్ అవుతుందని చెప్పి. సో చూసిన తర్వాత మీరే అంటారు సునీత గారు చాలా మంచి వీడియో చేశారు అని చెప్పి. చూడటం ఒకటే కాదండి, రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ తప్పకుండా షేర్ చేయాలి. ఇది మీ అందరిది రెస్పాన్సిబిలిటీ అనమాట, షేర్ చేయడం అనేది. సో మేడంని పరిచయం చేసుకుందాము. ఇప్పుడు మనము కృష్ణా జిల్లాలో మొట్టమొదటి లేడీ ల్యాండ్స్కేపర్ అండి. అంటే 20 ఇయర్స్ బ్యాక్ సంగతి. 20 ఇయర్స్ నుంచి మనకి ల్యాండ్స్కేపింగ్ చేస్తున్నారు. మొదటి లేడీ అంట కృష్ణా జిల్లాలో. శారదా గారిని మనం పరిచయం చేసుకుందాము. చెప్పండి మేడం, అసలు మీరు ఎలా రావడం జరిగింది ఫీల్డ్లోకి? అంటే మీకు దీనిలో ఎలా వచ్చారు, మీ జర్నీ ఎలా సాగింది అనేది మన వ్యూవర్స్కి తెలియజేయండి. మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి. ఆడవాళ్ళు దేనికి తక్కువ కాదు అనేది మన వ్యూవర్స్కి తెలియజేయండి. ఓకే, నమస్తే అండి. నేను ఒక హౌస్ వైఫ్ని. కానీ ఆడది తలుచుకుంటే దేన్నైనా సాధిస్తుందన్న ఒక పట్టుదల మట్టుకు నాకు ఉండేదండి. నేను ఒక చిన్నగా ఫస్ట్ టెర్రస్ మీద ఒక 200 కుండీలతో ఒక గార్డెన్ తయారు చేసుకొని దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా చేశాను. అది గవర్నమెంట్ వాళ్ళు ఒక ఫ్లవర్ షో అని పెట్టి దాన్ని నేను పెంచిన కుండీల్లోనే అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పువ్వులు పూయించేదాన్ని. చాలా పెద్ద సైజు పువ్వులు, వర్మి కూడా నేను సొంతంగా తయారు చేసుకొని మొక్కలకి ఇచ్చేదాన్ని. మొక్కలంటే చాలా నాకు ఇష్టం అండి. ఒక మొక్కని చాలా బిడ్డలాగా చూస్తాను. రాత్రి 12 అయినా సరే మొక్కలకు నీళ్లు పోసుకోకుండా నేను నిద్రపోయేదాన్ని కాదనమాట. అవి పొద్దున్నే వెళ్ళి వాటి దగ్గర తెల్లారుజామున 5 గంటల 6 గంటలకే నేను మొక్కల దగ్గర కూర్చొని వాటితో మాట్లాడుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉండేదాన్ని. అది నిజంగా ఎంతోమంది లేడీస్ టయాన్ని చాలా వేస్ట్ చేస్తున్నారు అనుకునేదాన్ని. కానీ మనకి మొక్కల్లో ఒక గంట గడిపితే చాలండి, చాలా సంతోషంగా ఉంటుంది. నేను అలా స్టార్ట్ చేసి ఆ మొక్కల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఒక షో పెట్టిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఆ షోలో నేను ఈ మొక్కలన్నీ పెడితే చాలా ఆఫీసర్స్ అందరూ మెచ్చుకొని నాకు ఆ రోజునే 18 అవార్డ్స్ ఇచ్చారు. ఆ 18 అవార్డ్స్ తీసుకొని నేను ఇంకా ఇలా ఎందుకు చేయకూడదు, ఇంకా వీటిని ఎందుకు నేను డెవలప్ చేయకూడదు, నాలాగా అందరికీ నేను ఎందుకు ఉపయోగపడకూడదు అని చెప్పేసి నేను అలా ఉంటుండగా మా జీవితం నా భర్తతో ఒక చిన్న ఫ్యామిలీ అండి. ఆ చిన్న ఫ్యామిలీని ఒక చిన్న జీతంతో సరిపోయేది కాదు. కానీ ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, నా భర్తకు కూడా నేను హెల్ప్ చేయాలని చెప్పేసి ఎప్పుడు తలంచేదాన్ని. అనుకోని రీతిగా ఒక డాక్టర్ లక్ష్మీ శలిమి గారు ఉన్నారు. ఆమె ద్వారా నేను ఫస్ట్ గార్డెన్ చేయడానికి వాళ్ళ హాస్పిటల్లే నాకు ఇచ్చిన్నారు. నేను ఫస్ట్ టైం ల్యాండ్స్కేపింగ్ చేసింది మొదలుపెట్టింది 23 ఏళ్ల క్రితం అండి. నేను మొదలుపెట్టి చేసింది ఫస్ట్ డాక్టర్ లక్ష్మీ శలిమి గారు. ఆమె నాకు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఆమె ఫస్ట్ టైం నా చేత నర్సరీ పెట్టుకుంటానికి కూడా నాకు ఒక 10,000 ఇచ్చి ఒక లేడీకి నాకు సహాయం చేసి నాకు నర్సరీకి కూడా ఫస్ట్ ఆలే డెవలప్ ఇచ్చారు. అది నర్సరీ పెట్టుకొని ఇప్పుడు చాలా అన్నమాట. కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాల్లో గవర్నమెంట్ పార్క్స్ కానీ, ప్రైవేట్ హౌసెస్ కానీ, ప్రైవేట్ ఆఫీసులు కానీ అన్నీ కూడా చాలా వరకు నేను చేశానండి. ఒంగోలులో ఉన్న పార్క్స్ అన్నీ నేను చేసినవే. నెల్లూరులో చాలా వరకు పార్క్స్ చేశాను. కలెక్టర్ ఆఫీస్ కానించి ఆత్మకూరు బస్టాండ్ కానించి అన్నీ నేను చేసినవే. గుంటూరులో 16 పార్కులు చేశాను. మచిలీపట్నం, ఇటు గుడివేడ అన్నీ ఒక గవర్నమెంట్ వర్క్స్ అన్నీ నేను చేశానండి. ఈ గవర్నమెంట్ వర్క్స్ నేను చేయటానికి కూడా దానికి కూడా ఒక ఇది ఉందండి. నేను చిన్నగా హౌస్ వర్క్ చేసుకుంటున్న దాన్ని నన్ను గుర్తించి ప్రవీణ్ ప్రకాష్ గారు అన్న ఆయన
విజయవాడ సిటీ మొత్తం నా చేత చేయించారు. నిజంగా చాలా మంచి నెంబర్ 1 కమిషనర్ అండి అప్పుడు విజయవాడకి. ఆ కమిషనర్ గారు నాకు టెండర్ వేయటం నేర్పించింది ఆయనే. నాకు వర్క్ చేయటం కూడా ఇలా చేయాలమ్మా, ఇలా చేయాలి, ఇలా ధైర్యంగా ఉండాలి, మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి నాకు ఆఫీసర్లందరినీ కూడా ఈ మేడంకి వర్క్ చేస్తుంది, ఇది ఇలా హెల్ప్ చేయండి అని చెప్పేసి అని ఎంతో నాకు సహాయంగా ఉన్నారు. అలాంటి మంచి ఆఫీసర్లు ఎంతోమందిని నేను చూశాను. అలాంటి ఆఫీసర్లు ఉండబట్టే ఈ రోజు వరకు కూడా నేను ఈ ల్యాండ్స్కేపింగ్ డిజైన్ చేయడానికే కానీ నేను ల్యాండ్స్కేపింగ్ డిజైను నిజంగా ఇది ఒక గాడ్ గిఫ్ట్ అండి. ల్యాండ్స్కేపింగ్ డిజైన్ అందరూ ఎవరన్నా డిజైన్ చేస్తే వాళ్ళు వర్క్ చేస్తారు, ఎవరన్నా ఎస్టిమేట్ వేస్తే వాళ్ళు వర్క్ చేస్తారు. కానీ నేను సివిల్ అండ్ ల్యాండ్స్కేపింగ్, సివిల్కి నేనే ఎస్టిమేట్ వేస్తాను, ఇరిగేషన్కి నేను ఎస్టిమేట్ వేస్తాను, ఎలక్ట్రీషియన్కి నేనే ఎస్టిమేట్ వేసిస్తాను, ల్యాండ్స్కేపింగ్ ఎస్టిమేట్ నేనే వేసి మొత్తం టోటల్ ఒక పార్క్కి కావాల్సిన మొత్తం A to Z మెటీరియల్ ఇంక్లూడ్ అన్నీ కూడా వేసి ఎస్టిమేట్ చేస్తాను. గ్రాఫ్ డ్రాయింగ్ ఇస్తానండి. అలా చేసి డోంట్ మైండ్ మీరు అంటే క్వాలిఫికేషన్ సివిల్ ఇవన్నీ కూడా అంటే చూసి కంటితో చూసి నేర్చుకున్నవేనా ఇవి? దానికి సంబంధించి ఏమైనా చదువుకున్నారా? లేదండి, ఇది కూడా గాడ్ గిఫ్టేనండి. నేను ఏమి పెద్ద చదువులు చదవలేదు, నేను చాలా చిన్న చదివే చదువుకున్నాను. కానీ దేవుడు నాకు నా జీవితంతో నాకు నేర్పిన జీవిత సత్యం అన్నమాట ఇది. నేను ఒక చిన్న ఉద్యోగం, భార్యకి ఒక చిన్న భర్తకి ఉద్యోగంతో ఉన్నదాన్ని బిడ్డల్ని ఎలా పెంచాలి, ఎలా చదివించాలి, నేను ఎలా పిల్లల పైకి తీసుకురావాలని చెప్పేసి నేను జీవితాన్ని ఆతృత ఆలోచించి ఎలా చేస్తే నా భర్తకు సహాయంగా ఉంటుందని ఫస్ట్ టైం అనమాట బయటకు వచ్చింది. అప్పటి వరకు ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చింది తెలియదండి, ఫస్ట్ టైం అనమాట. నేను అలా చేయటం వల్ల నాకు మంచి మంచి ఆఫీసర్లు హెల్ప్ చేయటమే కానీ నాకు ఎంకరేజ్ చేయటమే కానీ చెయ్యబట్టి ఈ రోజున ఇంత మంచి నెంబర్ 1 కాంట్రాక్టర్గా నిలబడ్డానండి. మంచి సొసైటీ చేశాము మేము, రోజ్ సొసైటీ అని, హరితప్రియ అని, లయన్స్ క్లబ్ అని ఎన్నో సొసైటీలో నేను మొక్కలు పెంచి లక్షల మొక్కలు స్పాన్సర్ చేస్తున్నాను అనమాట. నేను ఇది ఒక నర్సరీ కమిషనర్ గారు ఇచ్చిన ఈ నర్సరీలో నేను ప్రజాసేవ ఎంతో చేస్తున్నాను. అందరికీ క్లాసెస్ చెప్తాను, మొక్కని ఎలా పెంచాలి, దాన్ని ఎలా పోషించాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఒక మొక్క వల్ల మనకి ఎంత ఆక్సిజన్ ఇస్తుంది, ఒక మొక్క చెట్టు పెరిగి పెద్దదైతే ఎంతమందిని బతికించగలుగుతుంది, ఇలా వాళ్ళందరికీ క్లాసెస్ చెప్పడమే. కానీ ఇదంతా కూడా నా జీవితంలో నేను నేర్చుకుందండి, నేను ఎక్కడ నేర్చుకోలేదు. నేను చేసిన ఎస్టిమేట్లు డ్రాయింగ్ కూడా అంతా నా జీవితంలో నేను నేర్చుకుందేనండి. అలాంటి నడవడిలో నడిచాను కాబట్టి ఈ రోజున 10 మందికి చెప్పగలుగుతున్నాను. మా లయన్స్ క్లబ్ తరపున నేను కొన్ని లక్షలు మా గవర్నర్లకి స్పాన్సర్ చేసి ఊర తిరిగి మొక్కలు నాటించడం మొదలుపెట్టాను. అట్లా ఒక 5 ఏళ్ళు. మేడం ఇప్పుడు ఇది ఏదైనా ఎన్జిఓ లాగా ఉందా? ఎన్జిఓనండి, ఉందండి. నేను ఇప్పుడు ఇలా ఇంతమందికి స్పాన్సర్ చేస్తున్నాను, ఇంతమంది మొక్కలు తీసుకెళ్తున్నారు, వాళ్ళు అన్నీ బతికిస్తున్నారా లేదో అని భయంతో కిందటి సంవత్సరం నేనే ఒక SNG ఫౌండేషన్ అని పెట్టి, మా సొంతది ఒక SNG ఫౌండేషన్ పెట్టి దాని ఫౌండర్ నేనే సొంతంగా ఎక్కడ మొక్కలు లేవో మీలాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి మా వీధిలో మొక్కలు ఇవ్వండి, చెట్లు ఇవ్వండి, నీడ లేదండి, మాకు గాలి లేదండి, మీరు వచ్చి నాటుతారని ఎవరైనా నాకు ఫోన్ చేస్తే ఆ మొక్కల్ని వాళ్ళు బతికిస్తాను, దత్తత తీసుకుంటాను అని అంటేనే నేను వెళ్ళి ఆ ఏరియాలో మొక్కలు నాటడం మొదలు పెట్టానండి. మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డ్స్ నేనే ఇస్తున్నాను ఫ్రీగా, ఎరువులు నేనే ఇస్తున్నాను, వాటికి ఏమైనా తెగులు వస్తే స్ప్రే నేనే చేస్తున్నాను. ఇవన్నీ చేయించి ఇప్పుడు SNG ఫౌండేషన్ ద్వారా నేను ఇలా స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే అందరూ మొక్కలు తీసుకెళ్తున్నారు, పెట్టిట్లా వాటిని బతికించిట్లా తీసుకెళ్తున్నారు, కానీ నాటుతున్నారో లేదో కూడా తెలియట్లా. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, కార్లు వేసుకొస్తున్నారు, 400 ఇవ్వండి, 300 ఇవ్వండి, 200 ఇవ్వండి అని ఎక్కించుకెళ్తున్నారు. కానీ ఏం చేస్తున్నారని తర్వాత ఎవరు మళ్ళీ నాకు చెప్పట్లా. అందుకని ఈ సంవత్సరం అంతా కూడా నేను అలా మొక్కలు ఇవ్వకుండా నేనే వెళ్ళి నాటి వస్తున్నానండి. నేను ఇలా అని చెప్పిన తర్వాత మా SNG ఫౌండేషన్లో 130 మెంబర్స్ జాయిన్ అయిపోయారు. ఈ 130 వాళ్ళు నేను నాటుతున్నాను అని చెప్పంగానే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు. మాతో పాటు వెళ్ళిపోయి మేము ఈ మొక్కలు తీసుకొని అక్కడికి వెళ్ళి మొక్కలు గొయ్యి తవ్వటానికి కూడా రీసెంట్గా 17,000 పెట్టి మిషన్ కూడా కొనేసి ఆ మిషన్ ద్వారా హోల్స్ తీసేసి మొక్కలు నాటేసి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి మేము దత్తత చేసేస్తున్నాం. వాళ్ళు దత్తత చేసి 1 ఇయర్కి ఆ మొక్కను బతికించి మాకు చెప్తే కలెక్టర్ చేతో కమిషనర్ గారి చేతో వాళ్ళకి అవార్డు ఇప్పిస్తున్నాం.
అలా చేయటం మొదలుపెట్టిన తర్వాత ఈ సర్వీస్ మాకు చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందండి. చాలా అందరూ చాలా హ్యాపీ పొందుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ హ్యాపీ పొంది రేపు 2కి 1 year అవుతుంది. వాళ్ళు మాకు వాట్సాప్లో వాళ్ళు పెంచిన చెట్లు 6 నెలలకి 10 అడుగుల చెట్లు పెరిగిపోయి వాళ్ళు వీడియోలు మాకు పెడుతుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఉన్నా లేకపోయినా నేను భూమి మీద ఎన్నాళ్ళు ఉంటామో మనకే తెలియదండి, మొక్క మాత్రం కలకాలం ఉండిపోతుంది. తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత ఆ చెట్టు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఫలానా SNG ఫౌండేషన్ వాళ్ళు పెట్టారు ఈ చెట్టు అని చెప్పుకోవాలనే ఆశతో నేను మా బాబు కలిసి నేను అమెరికా వెళ్ళిన నాకు దేవుడు 2 బిడ్డలను ఇచ్చారు. 2 మంచి పొజిషన్లో ఉన్నారు, మంచిగా దేవుడు జ్ఞానం ఇచ్చారు. కాబట్టి బాబు అమెరికాలో సైంటిస్టు, పాప వచ్చి ప్రొఫెసర్ షార్జాలో ఉంటారు. ప్రస్తుతానికి పాపలు లాక్డౌన్ వల్ల ఇక్కడే విజయవాడలో ఉన్నారు. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ షార్జా వెళ్ళిపోతారనమాట. అట్లా 2 ప్రొఫెసర్సు, అల్లుడు పాప, బాబు ఏమో కోడలు బ్యూటీషియను, కొడుకేమో సైంటిస్టు అమెరికాలోనే ఉంటారు. ఆ బాబు ఇచ్చిన ఐడియా అనమాట ఇది. నేను ఇట్లా చేయడానికి కూడా బాబు ఇచ్చాడు. ఇంత సర్వీస్ చేస్తున్నావమ్మా లయన్స్ క్లబ్ తరపున, అన్ని క్లబ్లు వాళ్ళకి ఎలా ఇస్తున్నావు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు కాబట్టి నేనే పెంచిచ్చేదాన్ని. నేనే ఈ నర్సరీలో మొక్కల్ని 5 అడుగులు పెంచి నేను వాళ్ళకి స్పాన్సర్ చేసేదాన్ని. ఇది అందుకని ఇక్కడ నాకు సేల్స్ ఉండదు ఈ నర్సరీలో, నేను ఏమీ ఇది ఉండదు, వేసినట్టు ఉండదు. వర్కర్లు పనిచేస్తారు, మొక్కలన్నీ రోజు వచ్చి మొక్కలకు నీళ్ళు పోయటం, ఎరువేసుకోవటం ఇది చేస్తూ ఉంటారు. నేను బయట వర్క్స్ బయటకు చూసుకుంటా. ఎక్కడన్నా వర్క్కి నాకు కావాల్సిన లోడ్లు డైరెక్ట్ వచ్చేస్తే అక్కడ వర్క్ లోడ్ అక్కడ దించేసుకుంటాం అనమాట. ఏదన్నా మిగిలిన మొక్కలు ఉంటే ఇక్కడ దించుకొని ఇక్కడ హౌస్లో ఆఫీసులు కానీ హోటల్స్ కానీ అవన్నీ చిన్నవన్నీ మేము వర్క్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ అలాగ పెడుతూ ఉంటాం అనమాట. మేము ఇంకోటి కూడా కొత్తగా స్టార్ట్ చేసాం. ఎట్లాగంటే ఇప్పుడు చాలా మొక్కలు నాటుతున్నారు, గ్రీనరీ నాటుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఆఫీసులో పగలంతా వాళ్ళు ఆఫీసులోనే ఉంటారు, ఏసీలో ఉంటారు. ఒకళ్ళు పీల్చిన గాలి ఒకళ్ళు పీల్చుకొని అక్కడక్కడే ఉంటుంది. అది పొల్యూషన్ కూడా పోగొట్టాలని నేను ఫ్రీగా ఇండోర్ ప్లాంట్స్ పెంచి ఆఫీసుల్లో పెడదాము, వాళ్ళకి ఎంత పాంప్లెట్స్ అన్నీ తయారు చేసి పెట్టామన్నమాట. మేము ఫ్రీగా ఇస్తా కుండీలు, మెయింటెనెన్స్ కూడా నేనే చేస్తా. వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తే ఆ మొక్కలు చంపేస్తారు 4వ రోజుని. అందుకని మెయింటెనెన్స్ చేస్తా, నాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవ్వండి. లేబర్ రావాలి పోవాలి ఈ మందులు వేయాలి కాబట్టి నేను ఇచ్చిన కుండీలకి నాకు రూపాయి వద్దు, నేను మెయింటైన్ చేస్తా, ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవ్వండి అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. అది ఎట్లా ఉంటుందో దేవుడికి ఎంత ఇది ఉంటుందో తెలీదు. ఎందుకంటే ఆఫీసులో ఒక్క 10 మొక్కలు పెట్టుకుంటే వాళ్ళు వదిలే గాలి ఇది కార్బన్ డైఆక్సైడ్ ఇది తీసుకొని దీని నుంచి వచ్చే ఆక్సిజన్ మనకి చాలా ఉపయోగం. ఎందుకంటే దానికి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. డీజీపీ ఆఫీస్ ఉంది. డీజీపీ ఆఫీస్లో రమేష్ గారని డిఎస్పీ గారు ఉన్నారు. ఆయన రూమ్ అంతా అద్దాలతో కట్టేశారు. అసలు ఎంత బయట గాలి రాదనమాట. ఆయన 1-2 గంటలు దాంట్లో కూర్చున్న తర్వాత ఆయనకంటే ఊపిరి అందట్లేదంట. నాకు ఊపిరి అందట్లేదమ్మా, నాకు ఎలాగూ అని చెప్పేసి ఆయన ఓకే ఇదైపోతున్నారు. ఎవరో చెప్పారంట దీంట్లోకి బయటకు ఇది రావట్లేదండి. ఎమ్మటే నాకు ఫోన్ చేశారు, అమ్మ శారదా ఇలా ఉంది, నువ్వేం చేస్తావో తెలియదు, నాకు మట్టుకు ఈ రూమ్లోకి ఇది నేను వదిలేని గాలి బయటికి పోవాలి, ఏదో ఒకటి నాకు రిలీఫ్ రావాలనంటే అప్పుడు లోన పెట్టే మొక్కలు సాన్స్వేరియా, అరేకా పాము, ఫిలోడెండ్రా, కొన్ని రాబిట్స్ పాము ఇలాంటివన్నీ ఏది మంచి మనకి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుందో ఆ మొక్కలు వెళ్ళి ఆయన రూమ్లో కనీసం ఒక 25-30 మొక్కలు సెట్ చేసి వచ్చాను. ఇప్పటికి ఆయన ఫోన్ చేస్తే నా ప్రాణం నిలబెట్టిన దేవతమ్మను అంటారు ఆయన. మేడం గారు ఇందాక చెప్పారు కదా, ఎవరైనా మొక్కల గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు ఈ ప్లేస్కి డైరెక్ట్గా వచ్చి మేడం నేను ఈ మొక్క కొనుక్కున్నాను, అదేంటో వాడిపోతుంది, లేకపోతే ఎలా పెట్టుకోవాలి ఏంటి మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మేడం డైరెక్ట్గా వచ్చి కాంటాక్ట్ చేయొచ్చు, సంప్రదించవచ్చు లోకల్ వాళ్ళైతే. అదే కనుక వేరే ప్లేసుల్లో ఉండే వాళ్ళైతే కనుక మేడం ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, నోట్ చేసుకోండి, సేవ్ చేసుకోండి మొబైల్లో, మేడంని సంప్రదించవచ్చు. ఇంకా మీరు కొత్తగా మంచిగా విల్లాస్ అవి కట్టుకుంటే ఆ విల్లా ముందు అందరికీ హౌస్ అంటే ఒక స్వప్నం కదా, ఆ స్వప్నాన్ని ఇంకా ఎలా మనము మొక్కలతోటి దాన్ని ఇంకా ఎంత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు అనేది మీరు డిజైన్ చేయించుకోవాలనుకుంటే కూడా హౌస్ ముందు అవుట్ స్ట్రక్చర్ అయిపోగానే సంప్రదిస్తే ఏంటంటే ఇంకా దానికి మంచిగా ఐడియాస్ ఇస్తారనమాట. ఓకే,
ఇంకా మనకి హైదరాబాద్లో కూడా చేశారంటే ఎవరెవరికి చేశారో అడుగుదాం. నేను హైదరాబాద్ కూడా చేశానండి. డాక్టర్ సోమరాజు గారు అని ఉన్నారు, చాలా హార్ట్ స్పెషలిస్ట్ ఆయన హౌస్ చేశాను. డాక్టర్ లక్ష్మీ సలీం గారు గచ్చిపోలిలో హౌస్ ఉందండి, అది చేశాను. తర్వాత ఇంకా ప్రైవేట్గా ఇది 2-3 హౌసెస్ చేశానమాట. కాకపోతే లాంగ్ అవటం వల్ల హైదరాబాద్ వరకు నేను ఎక్కువగా ఒప్పుకోలేదు. చాలామంది అడిగారు, హైదరాబాద్ వరకు ఒప్పుకోలేదు. ఇక్కడ నెల్లూరు వరకు ఇటు చిత్తూరులో ఉన్న పార్క్స్ అన్ని నేనే డిజైన్ చేసినాయండి, కానీ వర్క్ చేయలేదు. కన్సల్టెంట్కి వెళ్ళాను, నూజివేడ్ కానీ చిత్తూరు కానీ ఏ పార్కు వాళ్ళ వాళ్ళ ఇది పంపిస్తారు నాకు కొలతలు. ఆ కొలతల ప్రకారం నేను వాళ్ళకి గ్రాఫ్స్ స్కెచ్ చేసి మీకు కావాలంటే నేను కొన్ని ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను. ఆ గ్రాఫ్ డిజైన్ స్కెచ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఎస్టిమేట్ వరకు నేను రాసి పంపించేదాన్ని. దానికి ఇంత పర్సంటేజ్ అని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లా నూజివేడ్ కానీ చిత్తూరు కానీ, చిత్తూరు 6 పార్కులకి నేనే డిజైన్ చేశాను. తిరుపతి పెట్రోల్ బంకులకి వాటికి కూడా నేను ఫౌంటైన్ లైన్ చేశాను. నేను సివిల్ ఎంబోజింగ్ వర్క్ చేస్తాను, రాక్ ఫాల్స్ చేస్తాను, ఫౌంటైన్ డిజైన్స్ అన్నీ కూడా చేస్తానండి. కానీ ఇవన్నీ కూడా ఎట్లాగంటే నాకు ఒక అనుభవంతో నేను నేర్చుకున్నది. నేను ఎక్కడ చదవలేదు, నేను ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అంతా కూడా ఒక గాడ్ గిఫ్ట్ లాగా నా అనుభవంతో అనమాట. నేను పడుతున్న బాధలతో అనుభవంతో నేను నేర్చుకుని పట్టుదలతో, అంటే ఒక ఆడవాళ్ళు పట్టుదల పడితే దేన్నన్నా సాధిస్తారు అని. ఇప్పుడు వీరి ఛానల్ వాళ్ళు కూడా వచ్చి దేని గురించి చెప్పాలని నాకు చెప్పినప్పుడు, ఒక ఆడవాళ్ళు తలుచుకుంటే చేయలేనిది లేదు అని అన్నప్పుడు నాకు అనిపించింది, నేనే ఒక ఉదాహరణ నా గురించే చెప్పాలి అని అనిపించింది. ఎందుకంటేనండి నేను చాలా పట్టుదలతో పైకి వచ్చానమాట. ఒక ఇంట్లో ఉండి బయటికి రావటానికి మంచినీళ్ళు తెచ్చుకుంటాను కూడా బయటికి రాని నేను ఈరోజు నెంబర్ 1గా ధైర్యంగా తిరిగి నేను వర్క్ చేస్తున్నానంటే నిజంగా దానికి నా బిడ్డలు కానీ నా భర్త కానీ నాకు చాలా ఎంకరేజ్ చేశారు. లేకపోతే వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే నేను ఇంత ఇచ్చేసేదాన్ని కాదు. రీసెంట్గా నాకు మొన్న ఆగస్ట్ 15కి గుంటూరు కలెక్టర్ ఆనంద సమయల్ గారు బెస్ట్ ల్యాండ్స్కేపింగ్ అవార్డు ఇచ్చారండి. గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ అంతా నేనే చేశాను, దాని మెయింటెనెన్స్ అంతా కూడా నేనే చేస్తున్నాను. విజయవాడలో కలెక్టర్ పీయూష్ కుమార్ గారు కూడా నాకు మచిలీపట్నంలో ఆగస్ట్ 15కి బెస్ట్ ల్యాండ్స్కేపింగ్ అవార్డు ఇచ్చారు. ఒక కలెక్టర్ గారు పార్థసారథి మినిస్టర్కి నన్ను స్టేజ్ మీద నన్ను పరిచయం చేశారు. నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. ఒక హార్డ్ వర్కరు, ఇంత లేడీగా ఒక హార్డ్ వర్కర్ ఇట్లా చేస్తారని నేను ఊహించుకోలేదు అని అన్నారు. ఫస్ట్ వర్క్ చేయడానికి నేను వాళ్ళ దగ్గరికి నన్ను ఒక ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్ బాలాజీ నాయక్ గారు నన్ను తీసుకెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ఇట్లా చూశారు, ఒక లేడీ ఇంత సివిల్ వర్క్ చేస్తుందా, ఇంత ల్యాండ్స్కేపింగ్ చేస్తుందా, 1 మంత్లో నాకు ఇచ్చేస్తుందా అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. అంత ముందు వాళ్ళకి ఇస్తే వాళ్ళు వర్క్ అంతా పాడు చేశారని చెప్పేసి నాకు ఇస్తే నేను చేసిన వర్క్ చూసి ఒక స్టేజ్ మీద ఆయన అలా చెప్తుంటే నేను చాలా ఆనందపడ్డానండి. అంతేకాదు కావలిలో ఒక వర్క్ చేశాను. మాగంటి పార్వతమ్మ గారు ఆ వర్క్ మన రాజశేఖర రెడ్డి మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉన్నప్పుడు నేను అక్కడ వర్క్ చేయించారు నా చేత. 5 రోజుల్లో నేను ఎస్ఎస్ ట్యాంక్కి చిన్న పార్కు, ఎట్లాగంటే మన సీఎం గారు వచ్చి ఎస్ఎస్ ట్యాంక్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి ఆయన ఓపెన్ చేయాలన్నమాట. అది ఓపెన్ చేయడానికి ఇక్కడ చిన్న గార్డెన్ చేశానండి. అదొక నా జీవితంలోనే ఒక మెమరీ అనేలాగా ఉండిపోయింది. అంత సంతోషం ఇంకా నేను చేసిన ఏ పార్కులో కూడా అంత సంతోషం పడలేదు. ఎందుకంటే నేను చేసిన వర్క్కి మన సీఎం గారు కొబ్బరికాయ కొట్టి దాని చుట్టూ తిరిగి, ఎందుకంటే మాగంటి పార్వతమ్మ గారు ఏం చెప్పారంటే, అమ్మ సీఎం గారు వస్తున్నారు కాబట్టి నువ్వు ఇక్కడ నాకు కొండలుగా కట్టేసి ఆ కొండ మీద గంగాదేవిని పెట్టి గంగాదేవి జలపాతం వస్తున్నట్టుగా నాకు డిజైన్ చేసి నాకు అర్జెంటుగా చేయాలన్నారు. ఒక్క 2 డేస్లో నాకు అవకాశం ఇచ్చారండి. 2 డేస్లో కష్టపడి రేత్రింపగళ్ళు ఒక కొండ కట్టి కొండ మీద గంగాదేవిని పెట్టి గంగాదేవి జలం నుంచి వస్తే ఇక్కడ ట్యాప్ తిప్పితే వాటర్ వస్తుంది అనమాట. ఆ వాటర్ని మన సీఎం గారు పట్టుకుంటారనమాట. దాని చుట్టూ తామర పూలు డెకరేషన్ చేసి కొబ్బరికాయ కొట్టించి 3 ప్రదక్షిణలు చేశారండి. నిజంగా నేను చాలా సంతోషపడ్డాను అనమాట. నాకు ఇంటికి నేను చేసిన కష్టానికి మాగంటి పార్వతమ్మ గారు నాకు అక్కడ సన్మానం చేసి నాకు గిఫ్ట్ ఇచ్చి ఇంటికి చెక్ రాసి పంపించారండి. చాలా హ్యాపీ. ఎందుకంటే మేము వర్కులు చేసిన తర్వాత నెలలు సంవత్సరాల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాలి. అది కొన్ని సంవత్సరాలు అయినా కూడా బిల్లులు అవ్వమన్నమాట. అలా కష్టపడేదాన్ని. అలా మన ఇంటికి ఆమె పంపించినందుకు నేను చాలా సంతోషపడ్డాను. ఆమెకి చాలా కృతజ్ఞతలుగా నేను మర్చిపోలేని ఒక మెమరీ లాగా నిలిచిపోయిందనమాట. 5 రోజులు కూడా ఆమె రోజు నాకు పప్పుండలు, చక్కెరాలు,
తీసుకొచ్చి రోజు నా చెయ్యి పట్టుకొని సార్ నువ్వు తినమ్మా అని రోజు 5 రోజులు అడవిలో నేను చేసేది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అడవి పందులు వ్యాన్కి అడ్డం వచ్చేసాయి అనమాట. చాలా డేంజర్ ప్లేసు. అలాంటి చోటుకి వెళ్ళి నన్ను తీసుకెళ్ళి వర్క్ చేయించారనమాట. అదంతా కూడా ఒక చాలా హ్యాపీ లైఫ్ లాగా అయిపోయింది. అట్లా చాలా కష్టపడ్డాను. కలెక్టర్ రాజశేఖర్ గారు నెల్లూరులో నా వర్క్ని చూసి ఎంతో మెచ్చుకున్నారనమాట. ఎంతో మెచ్చుకొని నాకు ఎంతో వర్క్ ఇచ్చారు. తర్వాత రవిచంద్ర గారు, ఇక చాలామంది కలెక్టర్ మీనా గారు కానించి, కలెక్టర్ నవీన్ మిట్టల్ గారు కానించి, కలెక్టర్ బాబు గారు, అందరు కలెక్టర్ల దగ్గర నేను వర్క్ చేశానండి. అందరు కలెక్టర్లతో నేను చాలా మెచ్చుకున్నాను. మినిస్టర్లు కానీ మన ఎమ్మెల్యేలు కానీ ఎంతో నా పార్కులకి ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు. నాకు ఎంతో నేను చేసిన ప్రతి వర్క్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఇదంతా కూడా నా జీవితంలో నేను పడ్డ కష్టం అన్నమాట. ఆ కష్టమే నన్ను ఒక మనిషిగా మంచి ఒక నెంబర్ 1 కాంట్రాక్టర్గా నన్ను నిలబెట్టింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలండి. ఇవన్నీ నా గురించి పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ అండి. ఇవి మీకు వీటిని చూసన్న ఇంట్రెస్ట్ కలుగుద్ది. మీరు కూడా ఇట్లా బయటకు వచ్చి వర్క్ చేయాలి. మనం ఇంట్లో ఉండే వంటింటి కుందేలాగా కాకుండా బయటకు వచ్చి ఒక సింహంలాగా, ఒక లేడీ సింహంలాగా మీరందరూ కూడా వర్క్ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇవన్నీ పేపర్లో ఆవిడ గురించి పడిన ఇవి ఇక్కడ నర్సరీలో ఉన్న కొన్ని మొక్కలండి. అంటే చిన్నగా ఉంది కానీ నర్సరీ చాలా వెరైటీ అయితే మాత్రం ఉంది. అన్ని రకాలు ఉన్నాయి అనిపించినాయి నాకు. బట్ ఏంటంటే మేడం ఉన్నప్పుడు అయితేనే ఇక్కడ సేల్ చేస్తారు కనుక మీకు నెంబర్ ఇవ్వటం జరిగింది కనుక ఎప్పుడైనా వస్తే కాంటాక్ట్ చేసారండి. మళ్ళీ వచ్చి ఇబ్బంది పడకండి. ఇప్పుడు చెప్పారు కదండి మేడము, మీకు మొక్కలు కావాలి అంటే కనుక మీ ప్లేస్లో మేమే వచ్చి నాటుతాము అని చెప్పి. అలా అని చెప్పి చిన్న చిన్న మొక్కలు కాదండి, రోడ్ సైడ్ పెంచే మొక్కలు ఉంటాయి కదా, ఇంట్లో వచ్చి నాటరు వాళ్ళు. రోడ్ సైడ్ నలుగురికి ఉపయోగపడే మొక్కలు లాంటివి వచ్చి నాటుతారనమాట. దాని రెస్పాన్సిబిలిటీ మనం తీసుకునేటట్టయితే నాటుతామని చెప్పారు కనుక ఎవరికైనా కనుక మీ ప్లేస్లో మొక్కలు లేవు అని అనిపిస్తుందండి, మన ఆడవాళ్ళం దేనికి తీసుకోమన్నమాట. అది దానికి లైవ్ ఎగ్జాంపుల్ మన శారదా మేడం. మొత్తం ఆవిడ జర్నీ అంతా చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ తీసుకొచ్చింది ఒక మన ఏమంటారు వనదేవత అనొచ్చు. ఇప్పుడు నాకు వాస్తవంగా నాకు ఇంత ఆవిడ గురించి నాకు కూడా తెలియదండి. మొన్న మా వారి ఫ్రెండ్ ఒక ఆయన జస్ట్ వాళ్ళకి ఏదో మొక్కలు మన టెర్రస్ గార్డెన్ చూస్తారనమాట వాళ్ళ పిల్లలు. వాళ్ళ పాపకి ఏదో డౌట్ వచ్చి కాల్ చేస్తే అప్పుడు ఆ మాటల్లో ఇట్లా ఉన్నారు, మీరు విజయవాడ వస్తున్నారు కదా, ఆ మేడంని పరిచయం చేస్తానని చెప్పి అన్నారు. అంటే ఇంకా నేను అనుకున్నాను, చెప్పారులే ఇట్లా పలానా అని చెప్పారు. కానీ నేను ఇంత అసలు మేడం దీనికి నేనే పిచ్చి అనుకుంటే నేనేదో ఊరికే మొక్కలు పెంచుతాను కానీ ఇంకా అసలు ఆవిడ పిచ్చి కాదు, ప్రాణం అనొచ్చు అనమాట మొక్కలంటే. మాటల్లో వింటేనే అర్థమైంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ హార్టికల్చర్ ఇవన్నీ కూడా చదువుకొని దానికి ఆ డిజైనింగ్ చేయడము ఇవన్నీ కూడా అదొక కోర్సులు ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. ఏమీ చేయకోకుండా ఆవిడ ఇంత ఇదిగా చేస్తున్నారు అంటే అది 1-2 కాదు, ఆవిడ 100లో చేసి ఉంటారు. అంత ఇదిగా చేస్తున్నారు అంటే దానికి ఒక ఏమంటారు, ఇష్టంతో చేస్తే కష్టమైన అయిపోతుంది అంటారు కదా, అట్లా ఆవిడ అంత ఇష్టంగా చేస్తున్నారు కనుకనే అంత పేరు అంత ఇది సంపాదించగలిగారు. సో మనం ఏ పని చేసినా ఇష్టంతో చేస్తే తప్పనిసరిగా సక్సెస్ అనేది మన చెంతన ఉంటుంది అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. ఒక్క మాట అండి, మీరు ఎప్పుడైనా సరే మీరు మొక్కని ఏదో ఒక మొక్క అని చెప్పి చూడకుండా అది ఒక మన బిడ్డ అని చెప్పి దాన్ని పెంచండి. తప్పనిసరిగా దానివల్ల మనకు ప్రతిఫలం ఉంటుంది. అందుకు సాక్షి నేను ఇంత దాన్ని అవుతాను అనుకోలేదు. నేను పెంచిన మొక్కల్ని చాలా ప్రేమతో పెంచాను. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. అవి నాతో మాట్లాడుతున్నట్టుండి, కాస్త నీళ్ళు పోయిపోతే అది నాతో చెప్పేస్తూ ఉంటాయి అనమాట. అట్లకి ఏదైనా ఇబ్బంది వస్తే అవి నాతో మాట్లాడుతూనే ఉంటాయి. నాకు ఒంట్లో బాగోలేదనో, నాకు నీళ్ళు పోయలేదనో, నాకు ఇది కాలేదనో మొత్తం మాట్లాడుతూనే ఉంటాయి. నాకు అందుకని మొక్క అంటే చాలా ప్రేమ అండి. నేను ఎక్కువ నా జీవితంలో తక్కువే నేను ఇంట్లో గడిపింది, ఎక్కువ మొక్కలతోనే గడుపుతాను. నాకు అంత ఇష్టం. మీరు కూడా మొక్కని ఒక మనిషిలాగా, ఒక నోరు లేని ప్రాణం అండి, అది మనిషిలాగా దాన్ని మన బిడ్డలాగా చూడండి. తప్పనిసరిగా మీకు ప్రతిఫలం ఉంటుందండి. థ్యాంక్ యూ. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ విజయవాడ లోకల్లో ఉండే వాళ్ళకైతే మాత్రం ఇదొక ఏమంటారు, ఇదొక మంచి ఆపర్చునిటీ అండి. ఇప్పుడు దాకా అంటే చాలామందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే నాకు కూడా తెలియదు కనుక నాలాగా చాలామంది ఉండొచ్చు. సో టెర్రస్ గార్డెన్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా అడగొచ్చు అంట. అలాగే ఆర్నమెంటల్ ప్లాంట్స్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. ఈవెన్ పాటింగ్ మిక్స్తో సహా మేడం గైడ్ చేస్తారు, ఎటువంటి మొక్కకి ఎలా చేసుకోవాలి అనేది. సో తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. మనకు అందుబాటులో మేడం ఇంత సేవ చేస్తున్నారు కనుక
తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా ఫ్రెండ్స్ షేర్ చేయండి. మనం ఇలాంటి విషయాలు షేర్ చేస్తేనే నలుగురికి తెలుస్తుంది కనుక ఆ మెసేజ్లు ఈ మెసేజ్లు ఎలాగో ఫార్వర్డ్ చేస్తుంటాం కదా, దాంతోపాటు ఇది కూడా అలా ఫార్వర్డ్ చేయండి మర్చిపోకుండా. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆశిస్తూ మీ సునీత.